యాక్చువల్గా ఈరోజు అంతేం బాగాలేదు. నేను క్రికెట్ మ్యాచ్కి వెళ్ళి గొంతంతా బాగా పెయిన్గా ఉంది అండ్ బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయి. బట్ అది చాలా రోజుల నుంచి పెండింగ్ అవుతూ ఉంది. అది 7 కిలోమీటర్స్ వాక్ మన బౌండరీ బీచ్ నుంచి కూగా. ఒకవేళ కనుక కుదిరితే చూద్దాము, లేకపోతే మధ్యలో ఏదో ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ నుంచి మనం రిటర్న్ అవ్వచ్చు. ఒకవేళ మన వల్ల కాకపోతే వెళ్ళిపోదాం. రాబిన్ థామస్ లైట్ రైల్ స్టాప్కి రీచ్ అయ్యాము. మనకి ఇక్కడ చిన్న పని ఒకటి ఉంది. ఆ చిన్న పని కంప్లీట్ చేసుకొని మనం పరమట స్టేషన్ నుంచి మనం సెంట్రల్కి వెళ్ళాలి. మనం వెళ్ళాల్సింది ప్లాట్ఫామ్ నెంబర్ 3లో. ఇప్పుడు మనం నెక్స్ట్ బోండీ జంక్షన్ ట్రైన్ క్యాచ్ చేయాలి 24 ప్లాట్ఫామ్లో. కాఫీ ఆర్డర్ చేసాం కదా, ఇప్పుడు తాగేసి ఒక 5 మినిట్స్ ఇక్కడ బీచ్లో చూసేసి ఇంకా మన వాక్ మొదలు పెడతాం. ఇక్కడ నుంచి మనం బోండి నుంచి కూక్కి వాక్ చేస్తున్నాం. దాదాపు 7 కిలోమీటర్స్ వాక్ అది. ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఏదో జరుగుతుంది, మనం కరెక్ట్ టైంకి వచ్చాము. ఇది బాండీ టు కూజీ. ఇప్పుడు మనం అక్కడ నుంచి ఇటంతా నడుచుకొని వచ్చాము. మనం ఇంతవరకు వచ్చాము, ఇంకా ఫర్దర్గా వెళ్ళలేదు. మనకు తెలియదు అది అప్పుడు కూజీ వాక్ ఉంటుంది అని చెప్పి. అది యాక్చువల్గా మనం కూగా అనుకున్నాము, అది కూజీట. ఇక్కడ అన్నిట్లో కంటే ఈ కలర్ ఫ్లవర్స్ బాగా నచ్చినాయి. సో యాక్చువల్గా దీనికోసం మనం దాదాపు 1 మంత్ నుంచి ప్లాన్ చేస్తున్నాం దీనికి రావాలని. ఎవ్రీ సాటర్డే సండే ఏదో ఒకటి పడుతూ పోస్ట్పోన్ అవుతుంది. మేబీ అట్లా పోస్ట్పోన్ అవటం మంచిది అవ్వచ్చు. ఇప్పుడు ఏదో ఎగ్జిబిషన్ లాగా ఉంది, మేబీ దానికే అనుకుంటుంది పోస్ట్పోన్ అవుతుంది. సో ఫస్ట్లో మనకు కొన్ని లేట్ అయినట్టు అనిపించినా కానీ తర్వాత మంచిగా జరుగుతాయి. బట్ మనమే ముందు కంగారు పడి ఏందో ఆలోచిస్తుంటాం. ఇది ఇక్కడ నుంచి మన వ్యూ. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్. చూద్దాం కంప్లీట్ చేయగలమా లేదా అనేది. బాగాలేకపోయినా ఎందుకు కంప్లీట్ చేయడానికి వచ్చామనేది తెలుస్తుంది త్వరలో. ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ లాగా ఉంది చిన్నది. Welcome to your mobile phone service hotline. Due to technical difficulties, this line is not working today. బట్ బాగుంది. ఇలా నార్మల్గా వర్క్ చేయడం కంటే
ఏదో కొన్ని ఎగ్జిబిషన్ లాగా చూస్తూ ఎంజాయ్ చేస్తూ వాకింగ్ చేయటం ఒక రిలీఫ్గా ఉంటుంది. మేబీ అందుకనే లేట్ అయి ఉండొచ్చు ఈ ప్రోగ్రామ్. యాక్చువల్గా పై దానికి కూడా ఎంట్రీ ఉంది, బట్ ఇప్పుడు ఎందుకో క్లోజ్ చేస్తుంది. Not being able to go out like the view from there. You can see back to Bronte, all the way to Bronte. ఇక్కడ వరకు కూడా ఎంట్రీ ఉంది. థింకింగ్ టూ మచ్, డోంట్ థింక్ దట్ మచ్. అంతా వుడ్తో చేస్తున్నది, సపోర్టింగ్ విత్ రాడ్స్. ఇప్పటి వరకు మనం మైక్ టెస్ట్ చేయలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ కొద్దిగా కనెక్ట్ చేసి ఆ మైక్ టెస్ట్ చేద్దాం, చూద్దాం ఆడియో డిఫరెన్స్ ఎట్లా ఉంది అనేది. ఇదేదో నీడిల్ అంట, మరి అది ఎగ్జిబిషన్ పర్పస్గా పెట్టారా లేకపోతే ఆల్రెడీ ముందు నుంచి ఉందని తెలియదు, బట్ ఇది బాగుంది. ఈ నీడిల్ అయితే మనం దారం ఈజీగా ఇది చేయొచ్చు, పెద్ద కష్టపడాల్సిన పని లేదు. ఇది వ్యూ. నాకు తెలిసి వీళ్ళందరూ ఎగ్జిబిషన్ వచ్చారో లేకపోతే వాకింగ్ వచ్చారో. వాకింగ్ వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది వ్యూ ఇక్కడ నుంచి. సో లెట్స్ గో ఫర్దర్. మరి పైకి ఎందుకు ఎక్కిందో తెలియదు. దించుదామంటే మన దగ్గర నిచ్చెనలు లేవు. వేరే వ్లాగ్లో చూసింది ఏంటంటే లక్ కనుకుంటే మనకి వేల్స్ కూడా కనిపిస్తాయట ఒక్కోసారి. చూద్దాం, మన లక్ని పరీక్షిద్దాం. ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయింది, చుక్కలు కనిపిస్తున్నాయి. ఆంధ్రాలో ఉన్నట్టుంది. ఇప్పుడు అరౌండ్ 10 అవుతుంది మార్నింగ్. మనం వాట్సన్ బేకి వెళ్ళేటప్పుడు చూసాం కదా, చిన్న బీచ్, స్మాల్ బీచ్. ఇది తమరామ పార్క్ అంట. ఫస్ట్ టైం అనమాట సిడ్నీ వచ్చిన తర్వాత ఫుల్ చెమటలు పోయటం. నేచర్ ఎటు తీసుకొని వెళ్తే వెళ్తాం కదా, మన పని మన చేతుల్లో ఉండదు కదా. బాయ్. ఇక్కడ వీళ్ళందరూ ఫిషింగ్ చేయడానికి
మొత్తం ఎక్విప్మెంట్తో ఉంటారు. లాస్ట్ టైం చెప్పాను కదా, ఫిషింగ్ చేయడానికి ఇక్కడ లైసెన్స్ ఉంటుంది అని చెప్పి. ఇది అనాథరైజ్డ్ ఎంట్రీ అనుకుంటే ఇల్లు ఎట్లా వెళ్తున్నారు. Yeah, maybe don't have your goggles on. ఇట్లాంటివన్నీ మన వాళ్ళు చేస్తేనేమో మనకు కల్చర్ లేదంటారు, వీళ్ళు మాత్రం చేసుకోవచ్చు. వీళ్ళు చేస్తే ఒకటి, మనం చేస్తే తప్పు. అదేందో నాకు అర్థం కాదు. ఇట్లాంటి లొకేషన్లో చూసినప్పుడే అనిపిస్తుంది ఏదో ఒకటి చేసి పిఆర్ తెచ్చుకొని ఇక్కడే సెటిల్ అయిపోదాం అని చెప్పి. బట్ కొన్ని కారణాల వల్ల మనం ఆ ఆలోచనని ప్రజెంట్ విరమించుకుంటున్నాము. చూద్దాం ఫ్యూచర్లో ఎట్లుంటుందో మనకు తెలియదు కదా. ఈ బస్సు వెళ్తుందో లేదో అడగాలి. ఈ బస్సు కనుక వెళ్తే ఇక్కడ నుంచి ఇండియాకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఒక లుకౌట్ పాయింట్ మన ఆ చివరి నుంచి మనం ఇదంతా వాక్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చాము. ఇంకా మనం వెళ్ళాల్సింది చాలా ఉంది. ఈ ప్లేస్ బాగుంది కదా, చిన్న పాత్వే, సైడ్ రాక్స్. చూద్దాం ఇది ఎంట్రీ ఆథరైజ్ ఎంట్రీనా కాదనేది మనకు అనవసరం. వెళ్ళటం, క్యాప్చర్ చేయటం అంతే. ఇక్కడ నుంచి వ్యూ ఇది. కానీ చూపు మేరలే, ఎక్కడ చూసినా నీళ్ళు. ఎక్కడవైతే ఎక్కాం కానీ దిగటమే కొద్దిగా జాగ్రత్తగా దిగాలి. ఇక్కడ నుంచి జారామంటే రేపటికి డైరెక్ట్ ఇండియా టికెట్ బుక్ చేయొచ్చు అంతే. క్లైమేట్ కూడా మనకి కొద్దిగా సహకరిస్తుంది. ఇప్పుడు చల్లబడింది, మరి అంత ఎండ లేదు, ఫుల్ క్లౌడ్స్. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ప్రతి బెస్ట్ లుకౌట్ పాయింట్స్ అన్నీ స్పెషల్గా పెట్టుంటాయి. సో బెస్ట్ వ్యూస్ కోసం ఇది ఈ లుకౌట్ పాయింట్ నుంచి వ్యూ ఇది బాగుంది. చైనా బామ్మని అడిగాము ఫోటో తీయమని. బామ్మ అక్కడ నుంచి ఫోటో తీస్తుంది. ఫోన్ పక్కన పెడుతుంటే కింద పడుతున్నా భయం వేస్తుంది. థ్యాంక్ యూ. నాకు ఇప్పటివరకు నడిచిన దానికంటే ఇది బాగుంది. కొద్దిగా వాక్ చేస్తున్న ఫీలింగ్ ఒకటి వస్తుంది, బాగుంది. నేను ఫస్ట్ బీచ్ చూసింది వైజాగ్లో.
బాగా చిన్నప్పుడు ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ కోసం మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అప్పుడు మా తాతయ్య వాళ్ళు తీసుకొని వెళ్ళారు బీచ్కి, వైజాగ్ బీచ్కి, మా నాయనమ్మ వాళ్ళందరితో పాటు. అప్పుడు బీచ్ ఫస్ట్ టైం చూసాం అనమాట. అంత వాటర్ ఎప్పుడు చూడలేదు. అది బాగా చిన్నప్పుడు అనమాట. అంత వాటర్ ఎప్పుడు చూడలేదు. ఒక్కసారి అంత వాటర్ చూసేటప్పటికి బాగుంది బీచ్. అక్కడ ఉన్న బీచ్ ఎంట్రీలో ఉన్న ముంత మసాలా చేసేవాళ్ళు. ఇదంతా క్లోజ్ ఉంది. ముంత మసాలా చేసేది వాడు. దాంట్లో వేసే మామిడికాయ పీసెస్ వేసి భలే చేస్తాడు. అది ఎందుకో మైండ్లో పడింది. అప్పటికంటే సూపర్. అప్పటి నుంచి ఇప్పటికి అది ఎప్పుడు బీచ్ అనుకున్నా కానీ అది గుర్తొస్తుంది.